అండర్-19 ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరింది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి సూపర్ 6 మ్యాచ్లో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో ఉబైదా షా 5 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. అసాధారణ బౌలింగ్తో పాక్కు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. ఈ విజయంతో పాకిస్తాన్ 4వ జట్టుగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇంతకుముందే సెమీస్ చేరుకున్నాయి. అయితే ఫిబ్రవరి 6న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్టు తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్ 1లో భారత్, పాక్ జట్లు 4 మ్యాచ్లు గెలవగా, గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా 3 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అయితే సెమీస్లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఫైనల్లో దాయాది దేశాలు తలపడతాయి. కానీ లీగ్ దశలో వేర్వేరు గ్రూపుల్లో ఉండటంతో ఇరు జట్లు తలపడలేదు. ఈ క్రమంలోనే భారత్ వర్సెస్ పాక్ ఫైనల్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.